గోరుచిక్కుడు బంగాళదుంప ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దీంట్లోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 2 లేదా 3 బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకొని పీసెస్ లాగా. ఇందులోనే మనం చక్కగా ఒలిచి పెట్టుకున్న గోరుచిక్కుడుని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొద్దిగా మూత పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి బాగా కలిదిప్పుకొని దీనిపైన సాల్ట్ యాడ్ చేయాలి. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అన్నాను, టమాటా అంటే టేస్ట్ వస్తుంది. టమాటా వేసుకుంటే ఒక్కటే ఫ్రై కాబట్టి ఒక్క టమాటా యాడ్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత బాగా కలబెట్టుకొని దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయినంత వరకు మగ్గాలి. మగ్గిన తర్వాత దీన్ని ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒక 4-5 రబ్బల్ని దంచుకొని ఈ ఫ్రైలో యాడ్ చేసుకోవాలి. వెరీ వెరీ టేస్టీ గోరుచిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చిన్నెల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత తీసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోరుచిక్కుడు బంగాళదుంప కర్రీ రెడీ.